Hello everyone, welcome back. And in the last video we have discussed about the concave mirror, some basic properties of concave mirror, and let us discuss now how an image forms. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఏ రిఫ్లెక్టెడ్ రే వల్ల ఏదైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో అది ఎట్లా ఫామ్ అవుతుంది ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏంది, ఎక్కడ పెట్టినప్పుడు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అవన్నీ తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్ అస్ టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నప్పుడు కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంది? ఫస్ట్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ బెంట్ ఇన్వర్డ్స్. ఈ పాయింట్స్ ఎప్పుడు మర్చిపోదు. నేను ఎప్పుడు చెప్పినా సరే కాన్కేవ్ మిర్రర్ అని చెప్పినప్పుడల్లా సరే ఈ పాయింట్ అనేది చెప్తున్నా. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ విల్ బి బెంట్ ఇన్వర్డ్స్, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ దీస్ కర్వ్డ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ పోల్. ఈ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అండ్ ఈ రెండింటికి మధ్యన ఉండే మిడ్ పాయింట్ ఏంటంటే ఫోకస్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పాయింట్స్ ఎప్పటికప్పుడు చెప్తున్నట్టే, సో మీరు కూడా ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఒక నార్మల్గా ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, క్యాండిల్ తీసుకుందాం. ఎప్పటిలాగానే ఒక క్యాండిల్ తీసుకుందాం. క్యాండిల్ నుంచి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక ప్యారలల్ లైన్ ఫామ్ అవుతుంది. ఒక ప్యారలల్ రే అనేది ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అవుతుంది. జస్ట్ టేక్ దిస్ రే, ఒక రే తీసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫోకస్ నుంచి. నిన్న డిస్కస్ చేసినాం ఈ పాయింట్ అనేది, లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్. ఇది నార్మల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ది, ఈ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి జాయిన్ చేసిన లైన్ ఏమవుతుంది? నార్మల్ అయిపోతుంది. అండ్ దెన్ ఈ రేని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. అండ్ దెన్ లెట్స్ టేక్ ఏ రే దట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి ఒక రే అనేది పాస్ అవుతుంది అనుకుందాం. ఇట్లా సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి ఒక రే పాస్ అయింది. అండ్ దెన్ ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్స్ ఇన్ ద సేమ్ పాత్. ఇట్ టేక్స్ ద సేమ్ పాత్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, బికాస్ నార్మల్తోన ఈ ఇన్సిడెంట్ రే అనేది 0 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో దట్ రిఫ్లెక్టెడ్ రే షుడ్ మేక్ 0 degrees యాంగిల్ విత్ ద నార్మల్. సో ఇట్ టేక్స్ ద సేమ్ పాత్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. కాబట్టి బ్యాక్ సైడ్ సేమ్ లైన్ మీద రిఫ్లెక్టెడ్ రే కూడా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇంకొక రే తీసుకుందాం, ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇట్స్ ఆల్సో ప్యారలల్ అని అనుకుందాం. ప్యారలల్ అనుకున్నప్పుడు మళ్ళీ ఫోకస్ త్రూ పాస్ అయిపోతుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిపోతుంది. ఫోకస్ త్రూ పాస్ అయిపోయి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏవైతే ఈ రేస్ అన్నీ వచ్చి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, కన్వర్జ్ అవుతున్నాయో, ఆ పాయింట్ నుంచి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర వరకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర నుంచి మనకి ఆ ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇమేజ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అర్థమైంది కదా. అండ్ దెన్ నెక్స్ట్ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చినాడు. ఆ ఎక్స్పెరిమెంట్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్ కాకుండా జస్ట్ పైన చెప్పేసి దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా రే డయాగ్రామ్స్లో చూద్దాం. సో ఒక ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే వి స్టాండ్ తీసుకోమన్నాడు. వి స్టాండ్ ఇస్ నథింగ్ బట్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే జస్ట్ టు హోల్డ్ ద కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని హోల్డ్ చేయడానికి మాత్రమే వి స్టాండ్ అనేది తీసుకోమన్నాడు. జస్ట్ ఒక వి స్టాండ్ తీసుకున్నాం, ఒక కింద ఒక స్కేల్, మెజరింగ్ స్కేల్ అనేది తీసుకున్నాం. అండ్ దట్ కాన్కేవ్ మిర్రర్ షుడ్ బి, దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది మనకి ఆ కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ అనేది తెలిసి ఉండాలి. అండ్ దెన్ ఇది ఉంది కదా ఈ స్కేల్, మెజరింగ్ స్కేల్లో కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకస్ని మనం మెజర్ చేసి పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ ఫోకస్ ఇక్కడ ఉందనుకుందాం. అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ దట్ స్పియర్ ఇక్కడ ఉందనుకుందాం. అండ్ దెన్ మనకి ఏం చెప్పిండు, ఒకటి నార్మల్గా ఒక చిన్నది పేపర్, ట్రాన్స్పరెంట్ పేపర్ లాంటిది, అంటే స్క్రీన్ టైప్లో ఒక పేపర్ తీసుకోమని చెప్పిండు. ఆ పేపర్ ఇక్కడ పెట్టేసుకుందాం, దీని మధ్యలో పెట్టేసుకుందాం. అండ్ దెన్ ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అయిపోతుంది, ఇది ఫోకస్ అయిపోతుంది, ఇది పోల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎక్కడైతే ఈ మిర్రర్ ఉందో, పోల్ అంటే ఇక్కడ యాక్ట్ చేసి ఇక్కడ పోల్ లాగా ఉంటుంది. అండ్ దెన్ సెంటర్ ఆఫ్ ది ఎక్కడైతే ఈ ప్లేస్ ఉందో, ఈ ప్లేస్ మొత్తం ఫోకస్ టైప్లోనే యాక్ట్ చేస్తుంది. ఇది మొత్తం సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఈ లైన్ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ టైప్లో. అండ్ దెన్ మనం ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టేసినాం, ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టమని చెప్పిండు. ఒక క్యాండిల్ పెట్టేసినాం అండ్ దెన్ లైట్ చేసినాం. అప్పుడు మనకి రే ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చి ఈ మిర్రర్ పైన పడుతుంది, కాన్కేవ్ మిర్రర్ పైన పడుతుంది. ఇది ప్యారలల్ రే. ప్యారలల్ రే వచ్చి పడ్డప్పుడు ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్ అండ్ ఇక్కడికి వచ్చేస్తుంది.
అండ్ దెన్ డయాగ్రామ్ అంత నీట్గా రాకపోతుండొచ్చు, బట్ జరిగేది మాత్రం ఇదే, నేను జరిగేది ఏందో చెప్తున్నా. సో ఇంకా ఒకటి ఏంది, ఈ స్క్రీన్ కొంచెం పెద్దగా తీసుకుందాం, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ త్రూ పాస్ అయింది అనుకుందాం. ఈ మిర్రర్ అంత పెద్దగా లేదు, మిర్రర్ పైన పడ్డప్పుడు ఎట్లయితుంది, ఇట్లా జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నుంచి తీసేసుకున్నాం, ఇట్లా ప్యారల్ వచ్చేసి పడ్డది, ఇటు వచ్చేసింది. అండ్ దెన్ ఇక్కడ ఒక పోల్ అనేది ఉంటుంది కదా, ఆ పోల్ దగ్గర పడ్డది. ఆ పోల్ దగ్గర పడ్డప్పుడు కూడా సేమ్ యాంగిల్తోన రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది, అది వచ్చి ఇట్లా మీట్ అయిపోయి ఎనీవేస్ ఒక ఇక్కడ ఇమేజ్, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ అనేది ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయిపోతుంది. అండ్ దెన్ ఆ స్క్రీన్ పైన ఆ ఇమేజ్ ఎట్లా వస్తుంది అంటే ఇన్వర్టెడ్గా వస్తుంది. ఇది ఇట్లా ఈ కాన్కేవ్ మిర్రర్ ఇవన్నీ చేసిన రే డయాగ్రామ్లో అయితే మీకు క్లీన్గా నేను డ్రా చేసి చూపించడానికి వస్తుంది. ఈ క్యాండిల్స్, ఈ మిర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డ్రాయింగ్ కొంచెం నీట్గా వస్తలేదు. ఇది ఈ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా అంటే రివర్స్లో కనిపిస్తుంది. ఇది ఇట్లా ఉంది కదా, ఇది రివర్స్లో వచ్చేస్తుంది, కొంతవరకే వస్తుంది. ఎందుకంటే ఈ మిర్రర్లో ఇంతవరకే క్యాచ్ అవుతుంది. ఆ రేస్ అనేవి ఈ రేస్ మాత్రమే పడుతున్నాయి, ఇక్కడ మొత్తం కింది మొత్తం పడతలేవు కదా. కింది మొత్తం పడితే ఆ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్లో కొంచెం మొత్తం వచ్చేస్తుంది. ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా పడుతుంది. అండ్ ద ఇమేజ్ ఈస్ రియల్ ఇమేజ్ అంటే, వర్చువల్ ఇమేజ్ అంటే ఏందో ఇప్పుడు చెప్తా ఒకసారి. ఫర్ సపోజ్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం, ఇట్లా డైరెక్ట్ పడ్డది అనుకోండి, యూతల్ సైడ్ కాన్కేవ్ మిర్రర్కి యూతల్ సైడ్ డైరెక్ట్ కన్వర్జింగ్ ఆఫ్ రేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ని మనం రియల్ ఇమేజ్ అని చెప్తాం. రియల్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ మనం ఎప్పుడైతే ఈ రేస్ అనేవి డైరెక్ట్గా వచ్చేసి వాటంతలా అవే కన్వర్జ్ అవుతాయో అప్పుడు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ని మనం రియల్ ఇమేజ్ అంటాం, అది క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వర్చువల్ ఇమేజ్ అని ఉంటుంది. వర్చువల్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడైతే ఇట్లా సపోజ్ నేను చెప్తున్నా చూడండి, ఇది పోల్ అనుకుందాం నార్మల్గా, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇప్పుడు మనకి ఫోకస్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పోల్ ఉంది. పోల్కి ఫోకస్కి మధ్యలో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ తీసుకుంటామో, ఈ క్యాండిల్ తీసుకుంటామో, సపోజ్ ఇది పాసింగ్ త్రూ ద ఫోకస్ నుంచి, లేదంటే ప్యారల్గా తీసుకుందాం, ప్యారల్ రే తీసుకుందాం. ఒక ప్యారల్ రే తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ పాస్ త్రూ ద ఫోకస్ అంటే ఇట్లా వచ్చేస్తుంది కదా రే, ఇట్లా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఈ పోల్ దగ్గర ఒక రే ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం, ఇట్లా వచ్చేసింది. ఇది కూడా ఇట్లానే వెళ్ళిపోతుంది. ఎక్కడ మీట్ అవుతున్నాయి మరి, ఇవి మీట్ అవుతలేవు కదా, ప్యారల్గా వెళ్ళిపోతున్నాయి. ఒకటి అటు సైడ్ వెళ్ళిపోతుంది, ఒకటి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇవి మనకి ఎక్కడ మీట్ అయిపోతాయి అంటే ఇట్లా వచ్చి ఇట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది, అండ్ దెన్ ఇట్లా వచ్చేసి ఇట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది. దీస్ విల్ మీట్ ఎట్ సమ్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర మీట్ అయిపోతుంది. దీన్నే వర్చువల్ ఇమేజ్ అంటే డైరెక్ట్ అటాచింగ్ ఆఫ్, అంటే డైరెక్ట్ మీటింగ్ ఆఫ్ దోస్ రేస్. అంటే అవి కన్వర్జ్ అవ్వకుండా డైవర్జ్ అవుతున్న టైంలో ఎప్పుడైతే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందో ఆ ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. అంటే మనం నార్మల్గా మనం కంట్రోల్ చేసి ఆ రేస్ని ఆ ఇమేజ్ అనేది ఫామ్ చేపిస్తున్నాం. దట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇస్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఇమేజ్. నార్మల్గా మనకి కాన్కేవ్ మిర్రర్లో మ్యాక్సిమం రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఒక చిన్న కండిషన్ ఉంది, అది పోల్కి ఫోకస్కి మధ్యలో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పెడతామో అప్పుడు మనకి ఈ కాన్కేవ్ మిర్రర్ పైన వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్, ఓకే ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా. అండ్ ఒకసారి ఒక చిన్న టాపిక్ చెప్పేస్తా, అంటే ఎక్కడ పొజిషన్స్, ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్స్ని బట్టి మన ఇమేజ్ యొక్క పొజిషన్ అనేది మారిపోతుంది. దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, అంటే రే డయాగ్రామ్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. లెట్ us టేక్ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ మనం ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం, అండ్ దెన్ ఫస్ట్ దానికి సెంటర్ ఆఫ్ దిస్ కవర్డ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ పోల్. ఈ పాయింట్స్ అనేవి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనుకుందాం, ఈ రెండింటికి మధ్యలో ఉన్నది ఫోకస్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ఏం చేద్దామంటే బియాండ్ సి పెట్టుకుందాం. ఆబ్జెక్ట్ అనేది సికి అవతల సైడ్, సి కన్నా అవతల సైడ్ ఉంది, మిర్రర్కి సి కన్నా దూరం ఉంది అంటే ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఇక్కడ ఉంది. అండ్ దెన్ మనం ఇప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ పడుతుంది అనేది తెలుసుకోవాలి. సో మనకి నిన్న నేను ఒక టూ మెయిన్ పాయింట్స్ అని చెప్పిన, సో అవి ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను ఒకసారి డిస్కస్ చేసిన, ఒక పాయింట్ డిస్కస్ చేసిన, అండ్ సెకండ్ పాయింట్ కూడా నేను డిస్కస్ చేసిన. సో ఇప్పుడు కూడా నేను చెప్పేస్తా. ఒక రే ఇట్లా ప్యారలల్గా పాస్ అవుతుంది అనుకో, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా పాస్ అవుతుంది.
ఫస్ట్ ఇన్సిడెంట్ రే అనేది ప్యారల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ దెన్ ఇది ఎక్కడ నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇట్స్ ఈ రే అనేది క్లియర్ అయింది. ఇది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవుతుంది అనేది క్లియర్ అయిపోయింది. ఇది నార్మల్ రైన్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేసుకుందామంటే స్ట్రేట్ ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచే పాస్ అవుతుంది అనుకుందాం. లేటెస్ట్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచే ఇంకో రే పాస్ అవుతుంది అనుకుందాం. ఈ రే ఏమవుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ ద సేమ్ పత్. ఇట్ టేక్స్ ద సేమ్ పత్, రిఫ్లెక్ట్ బ్యాక్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనమాట. అంటే ఇంకా అది యాంగిల్ అనేది చేంజ్ కాదు. ఎందుకు, నార్మల్తోన ఏదైతే ఇన్సిడెంట్ రే ఉందో 0 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. సో రిఫ్లెక్టెడ్ యాంగిల్ షుడ్ మేక్ 0 degrees యాంగిల్. కాబట్టి నార్మల్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఇన్సిడెంట్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి మన సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ దగ్గర నుంచి ఏదైతే లైన్ డ్రా చేస్తామో దాన్ని మనం నార్మల్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి కదా మనకి ఇమేజ్ ఫామ్ అయిపోయేది. ఇదనమాట ఇమేజ్. ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ పాయింట్స్ మనం నార్మల్గా ఇట్లా రే డయాగ్రామ్స్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే బట్టి పడతారు. బియాండ్ సి ఉన్నప్పుడు బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టేసుకుంటారు. సో మీరు జస్ట్ ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోకుండా ఏం చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చిపోయినా కూడా జస్ట్ ఒకసారి ఇట్లా రే డయాగ్రామ్ వేసుకొని ఈ 2 పాయింట్స్ గుర్తు తెచ్చుకొని జస్ట్ ఈ రేస్ డ్రా చేసుకుంటే మధ్యలో ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో అక్కడని చెప్పేసుకోవచ్చు, ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ సేమ్ కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఇక్కడ పూల్ ఉంది అండ్ దెన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంది, ఇక్కడ మధ్యలో ఫోకస్ ఉంది. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అండ్ లెట్ ద ఆబ్జెక్ట్ బి ఆన్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పైన మనం ఆబ్జెక్ట్ అనేది పెట్టుకుందాం. అండ్ లెట్ us టేక్ ఒక ప్యారలల్ రే దట్ ఏ ప్యారలల్ రే టు ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ ఉన్నది తీసుకుందాం. అండ్ ఆ రే దట్ రే పాసెస్ త్రూ ఫోకస్ కదా. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే అండ్ దట్ రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ఫోకస్. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేద్దాం, ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ తీసుకుందాం. అండ్ ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి పాస్ కాలేదు, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పైన ఉంది కదా. సో నెక్స్ట్ రే ఏం తీసుకుందాం, సెంటర్ ఆఫ్ ది ఫోకస్ నుంచి పాస్ అయ్యే రేని తీసుకుందాం. లెట్ ద ఇన్సిడెంట్ రే బి పాసింగ్ త్రూ ఫోకస్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్స్ ఇన్ ఏ ప్యారలల్ డైరెక్షన్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిన రే ఎట్లా ఉంటుంది, మన ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో దట్ ఇట్లా ప్యారలల్ లైన్ డ్రా చేసేసినాం. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. సో మనకి ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఎక్కడైంది, ఈ పాయింట్ దగ్గర అయింది. ఇట్లా ఫామ్ అయిపోతుంది. ఇది ఇమేజ్ అన్నట్టు, ఇది ఆబ్జెక్ట్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టినాం, ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సేమ్ ఆన్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ బట్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ కూడా మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ద ఇమేజ్ ఈజ్ రియల్. ఇక్కడ కూడా సేమ్, ద ఇమేజ్ ఈజ్ రియల్ బికాస్ అది న్యాచురల్గా అక్కర్ అయిపోయింది. అంటే మనం దాన్ని ఏం కంట్రోల్ చేయలేదు, ఆ రేస్ని ఏం కంట్రోల్ చేయలేదు. జస్ట్ ఆ రేస్ అనేవి వాటంతా అవే ఇంటర్సెక్ట్ అయిపోయినాయి. సో దట్ ఇమేజ్ కాల్డ్ యాజ్ రియల్ ఇమేజ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ సేమ్ కాన్కేవ్ మిర్రర్, పోలు, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఫోకస్, ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకుందాం, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ మధ్యలో ఒక్కొక్కటి తగ్గించుకుంటుందాం. అండ్ నేను ఇన్ఫినిటీ ఒక్కటి కొంచెం మిస్ చేసేసిన, లాస్ట్కి చెప్పేసేద్దాం. ఎట్ ద ఇన్ఫినిటీ అనేది బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్, అంటే క్యాండిల్. ఆబ్జెక్ట్ ఏం తీసుకోలేదు, ఆ క్యాండిల్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒకసారి క్యాండిల్ వేసేసుకుందాం. అండ్ ద ఇన్సిడెంట్ రే విల్ బి ప్యారలల్ టు, ఫస్ట్ ప్యారలల్ ఇన్సిడెంట్ రే తీసుకుందాం. ఇన్సిడెంట్ రే ఏదైతే ప్యారలల్గా ఉంటుందో దాన్ని తీసుకుందాం, విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ ఉండాలి. ప్యారలల్ అంటే మళ్ళీ దేనికి అనుకున్నారు. సో దిస్ ఇన్సిడెంట్ రే విల్ బి ప్యారలల్ టు ద principal axis and it passes through this focus.
ఇట్స్ పాసింగ్ త్రూ ఫోకస్. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ ఏదైతే ఈ సెకండ్ రే ఉందో అది పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యేటట్టు చూద్దాం. పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు విత్ ద సేమ్ యాంగిల్ అది మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. ఇట్లా అండ్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఇక్కడ ఫామ్ అయిపోయింది. అండ్ మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టుకున్నాం, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిపోయింది, బియాండ్ ఈజ్ నథింగ్ బట్ దాని వెనకాల అన్నట్టు, అంటే దాని ఈ మిర్రర్ నుంచి ఆ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కన్నా దూరంగా, బియాండ్ సి అవతల ఫామ్ అయిపోయింది. బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అయిపోయింది. ఈ ఇమేజ్ కొంచెం ఎన్లార్జ్డ్గా ఉంటుంది, కొంచెం పెద్ద సైజులో వస్తుంది. ఇది ఇట్లా కొంచెం చిన్నగా ఉంది కదా, ఇది కొంచెం పెద్దగా వచ్చింది చూడండి. అండ్ దిస్ ఇమేజ్ విల్ బి ఇన్వర్టెడ్ అండ్ దిస్ ఇమేజ్ విల్ బి రియల్ ఎందుకు అయింది, న్యాచురల్గా అక్కడైనా మనం దాన్ని ఏం కంట్రోల్ చేయలే. రేస్ కంట్రోల్ ఎప్పుడు చేస్తామంటే మనం బ్యాక్ సైడ్లో ఎప్పుడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఆ రేస్ని కంట్రోల్ చేసి ఆ ఇమేజ్ని ఫామ్ చేసినామని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ లెట్ us ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఆన్ ఫోకస్. మనం ఫోకస్కి సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి మధ్యలో ఇందాక పెట్టినాం, ఇప్పుడు ఆన్ ఫోకస్ పెట్టుకుందాం. అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ ఒక ప్యారలల్ రేనే తీసుకున్నాం. ప్యారలల్ రే తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కదా, లేటెస్ట్ టేక్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. పోల్కి డైరెక్ట్ ఇక్కడ పోల్ దగ్గర నుంచి పాస్ అవుతుంది అనుకున్నాం. పోల్కి ఇక్కడ నుంచి పాస్ అవుతుంది అనుకుందాం. అండ్ దెన్ పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయిపోయి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది విత్ ద సేమ్ యాంగిల్. నార్మల్ ఏమైతే ఇప్పుడు పోల్ దగ్గర మనకి ఆబ్జెక్ట్ యొక్క ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది నార్మల్గా యాక్ట్ చేస్తుంది అండ్ రిఫ్లెక్ట్ బ్యాక్స్ విత్ ద సేమ్ యాంగిల్. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక ప్యారలల్ రే తీసుకుందాం. ప్యారలల్ రే టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఇన్సిడెంట్ అయిపోయింది అండ్ దెన్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్. అండ్ దీస్ రేస్ ఎక్కడనో ఒక దగ్గర అయితే మనకు మీట్ అయిపోతాయి, ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎక్కడనో ఒక్క దగ్గర అయితే మీట్ అయిపోతాయి. అంటే ఈ రేస్ అనేవి మనం కంట్రోల్ చేసి ఇమేజ్ ఫామ్ చేస్తలేం. దే విల్ మీట్, అంటే ప్యారలల్గా ఉండలేవు. కాకపోతే మనకి ఇక్కడ ఈ స్క్రీన్ పైన అయితే క్యాచ్ కావు. ఎక్కడనో ఒక దగ్గర ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర మనకి ఆ ఇమేజ్ అనేది క్యాచ్ అయిపోతుంది. సో ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ వెన్ వి ప్లేస్ ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్ పైన మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయిపోతుంది. అండ్ మనం అది రియల్గా చెప్పలేం, వర్చువల్గా చెప్పలేం. అండ్ దెన్ అది ఎన్లార్జ్గా ఉంటుందా లేదంటే తక్కువ అయిపోతుందా అదంతా ఏం దాన్ని డిసైడ్ చేయలేం. సో దట్ నెక్స్ట్ మనం ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అండ్ పోల్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఫోకస్. మనం ఆబ్జెక్ట్ ఎక్కడ పెడదాం, ఇప్పుడు పోల్కి ఫోకస్, అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. పోల్కి ఫోకస్కి మధ్యలో పెడదాం. ఇప్పుడు ఇది ఇందాకనే కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది మీకు. ఎరెక్ట్ ఇమేజ్ అంటే బ్యాక్ సైడ్ పడిపోతుంది, వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎట్లా అనేది చూద్దాం. ఫస్ట్ ఒక ప్యారలల్ రే ఇన్సిడెంట్ అయిపోయింది అండ్ దిస్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ త్రూ ది ఫోకస్ నుంచి ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఒకటి పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు సేమ్ ఇది ఎంత యాంగిల్తో మేక్ చేస్తుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. అండ్ దీస్ విల్ డైవర్జ్ అయిపోతాయి. ప్యారలల్ కూడా డైవర్జ్ అయిపోతాయి. ఎక్కడ మీట్ అయితే మరి బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ దగ్గర మీట్ అయిపోతాయి. అండ్ ద ఇమేజ్ విల్ బి స్ట్రేట్గా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఫామ్ అయింది, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది స్ట్రేట్గా ఫామ్ అయిపోతుంది. అండ్ ద ఇమేజ్ విల్ బి వర్చువల్ ఇమేజ్ when the object placed between pole and focus or ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ ఉందో ఆ కర్వ్డ్ సర్ఫేస్ లేదా మిర్రర్ ఉందో మిర్రర్కి ఫోకస్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు
మనకి ఇమేజ్ అనేది వర్చువల్గా ఫామ్ అవుతుంది అండ్ దట్ ఇమేజ్ విల్ బి ఎన్లార్జ్డ్, అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇమేజ్ అనేది. ఓకే, అండ్ దెన్ ఒక పాయింట్ మిస్ చేసినాం, అదేంటంటే ఎట్ ద ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర పెట్టినాం మనం, ఎక్కడనో ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాం. ఇది పోల్ అనుకుందాం, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఫోకస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఎక్కడనో ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాం. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఒకవేళ రే అనేది ఇట్లా వంగి వస్తుంది, ఈ మిర్రర్ని టచ్ చేస్తుందా? టచ్ చేయలేదు. ఇట్లా పైకి పోతుంది, టచ్ చేస్తుందా? టచ్ చేయలేదు. ఏవైతే ప్యారలల్ రేస్ ఉన్నాయో ఆ ప్యారలల్ రేస్ మాత్రమే ఈ మన కాన్కేవ్ మిర్రర్ని టచ్ చేయగలుగుతాయి, మిగతా ఏవి టచ్ చేయలేవు. ఎందుకంటే ఆ డిస్టెన్స్ మనకు తెలియదు, అది ఎక్కడనో వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ బెండ్ అయి ఉన్న రే అయితే కనుక ఎక్కడనో వెళ్ళిపోతుంది. సో దట్ మనం ఇక్కడ ప్యారలల్ రేస్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో దట్ మనకు అన్ని ప్యారలల్ రేసే వస్తున్నాయి. ఇమేజ్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి అన్ని ప్యారలల్ రేసే వస్తున్నాయి. ప్యారలల్ రేస్ అన్ని ఎక్కడైనా సరే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ రేస్ అనేవి వచ్చినప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ రే అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫోకస్ నుంచి కదా, ఫోకస్ నుంచి ఇట్లా వచ్చేస్తాయి అన్నీ. అండ్ ఇవన్నీ మీట్ అయిపోయి ఒక పాయింట్ దగ్గర మీట్ అయిపోయినాయి. ఈ పాయింట్ ఏమంటాం మనం? ఇమేజ్ ఫార్మేషన్ అంటాం. ఈ అన్ని మీట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ వరకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పినాం. సో ఇది ఫోకస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది అండ్ ఇమేజ్ అనేది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఫామ్ అయింది. కాకపోతే ఒక పాయింట్ ఇమేజ్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ రియల్ ఇమేజ్ బికాస్ యాక్చువల్ కన్వర్జింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్, కాబట్టి అది రియల్ ఇమేజ్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి మనం.